హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు బ్లాగ్ వచ్చేసి సిరా అండి. అండ్ దీన్ని కూడా హైదరాబాద్లో పాయసం అని కూడా అంటారండి. అయితే నా దగ్గర వెడల్పు లాంటి ప్యాన్ లేక నేను కారం వండే దాంట్లోనే ఈరోజు స్వీట్ చేద్దామని అనుకుంటున్నానండి. అయితే ముందుగా మన ఆ స్వీట్ చేసే ప్యాన్ని ఏం చేయాలంటే కొన్ని వాటర్ పోసి హీట్ చేసుకొని దాన్ని హీట్ అయినాక అవి పడబోసి మళ్ళీ అదే ప్యాను స్టవ్ పైన పెట్టుకొని ఇప్పుడు ఏం చేయాలంటే ఆయిల్ కానీ డాల్డా కానీ నెయ్యి కానీ వేసుకోవాలండి. మా పిల్లలు నెయ్యి తినరు కాబట్టి నేను ఆయిల్ వేసానండి. ఆయిల్ వేసిన తర్వాత 1 గ్లాస్ రవ్వ తీసుకున్నానండి. ఆ 1 గ్లాస్ రవ్వ బాగా వేయించుకున్నానండి. వేయించుకున్న తర్వాత అది పక్కకు పెట్టేసుకొని అందులో ఒక గ్లాస్ రవ్వకి 8 గ్లాసుల వాటర్ పోసానండి. అవి మరిగాక ఒక 5-6 గల్ల ఇలాచి తీసుకొని దాన్ని బాగా దంచి అందులో వేసేసేయాలండి. ఇంతకుముందు వేయించుకొని పక్కకు పెట్టుకున్న రవ్వ తీసుకొని ఈ ప్యాన్లో వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మనము ఇప్పుడు ఏం చేయాలంటే అది కొంచెం దగ్గరగా రాగా మనం 1 గ్లాస్ రవ్వ తీసుకున్నాము కాబట్టి 1 గ్లాస్ షుగర్ తీసుకోవాలండి. మీరు ఒకవేళ చేయాలని అనుకుంటే ఎన్ని గ్లాసుల రవ్వ తీసుకుంటారో అన్ని గ్లాసుల షుగర్ తీసుకోవాలండి. షుగర్ అంటే చక్కెర. అన్ని గ్లాసుల చక్కెర తీసుకోవాలండి. అది అందులో పోసేసేయండి. ముద్ద కట్టకుండా కలుపుతూనే ఉండాలండి. అలా కలిపి మనం అది రవ్వ అనేది బాగా దగ్గరికి రావాలండి. బాగా అంటే బాగా కాదు, నార్మల్గా రావాలండి. మనం జారు ఉప్మా చేసుకుంటాం చూడు, ఆ విధంగా వచ్చినట్టయితే అప్పుడు సిరా కంప్లీట్ అయిపోయినట్టండి. గుమ్మగుమ్మలాడే సిరా మీకోసం నేను తయారు చేశానండి. అండ్ మా కోసం కూడా ప్లీజ్ ఎలా ఉందో చెప్పండి. మా పిల్లలకి నాకు మాత్రం చాలా నచ్చిందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా కామెంట్ చేయండి, ఎందుకంటే నేను ఈ వీడియోలు ఇంప్రూవ్ చేసుకోవడానికి మీ కామెంటే ముఖ్య కారణం. ప్లీజ్ అండి, తప్పకుండా కామెంట్ అయితే మర్చిపోకండి. ప్లీజ్ కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసుకోండి ప్లీజ్. ఒక దిక్కు రైస్ పెట్టానండి, ఇంకో సైడ్గా ఎగ్ అండ్ ఆనియన్ కర్రీ వండేస్తున్నా అండి. ఇక అది